తెలంగాణలో ఇకపై అన్ని అత్యవసర సేవలకు డయల్ 112 అందుబాటులోకి వచ్చింది. 112కు డయల్ చేయగానే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి నేరుగా సేవలు అందిస్తారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించనున్నారు. టెక్నాలజీ పోలీసింగ్ తీసుకొస్తున్నామని అన్నారు డీజీపీ సివి ఆనంద్. డ్రోన్ టీంను ఏర్పాటు చేస్తామని అన్నారు. క్రైమ్ కంట్రోల్లో మరి పోలీస్ విజిబిలిటీలో కూడా డయల్ 112 అనేది చాలా దాని ప్రాముఖ్యత ఉంది. ఇది మనమందరం కూడా శ్రద్ధ వహించి జాగ్రత్తగా దీన్ని వాడుకునే అవసరం ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవసరం ఎంతైనా ఉంది. అందరూ యూనిట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పీస్, కమిషనర్స్ ఆఫ్ పోలీస్, మీరందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఎవరు కూడా కాల్ వచ్చినప్పుడు ఉల్లంఘించకుండా దాన్ని పర్యవేక్షించడం అనేది చాలా అవసరమని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో దీంట్లో కొన్ని అధునాతమైన విషయాలు ఉన్నాయి. ఇంటెలిజెంట్ కాల్ ఫిల్టరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాదాపు 14 లక్షల కాల్స్లు హ్యాండిల్ చేయడం అనేది చాలా అసాధ్యమైన పని. అయితే 18,000 ఎమర్జెన్సీ కాల్స్ ఇప్పుడు ఈ ఫిల్టరింగ్ సిస్టమ్ ద్వారా మనకు చేరుతున్నాయి. 7,500 ఎమర్జెన్సీ ఇన్సిడెంట్స్ దానికోసం మనం డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అది కూడా చాలా పెద్ద సంఖ్యలో. ఏఐ బేస్డ్ ప్రయారిటీ అసైన్మెంట్ అనేది కూడా మనం చూసాం ఇప్పుడే లైవ్ డెమోలో. ఆటోమేటిక్గా అది ప్రయారిటైజ్ చేసి దాన్ని డిస్పాచ్ చేయడం. మళ్ళీ స్మార్ట్ కాల్ రూటింగ్, అడ్వాన్స్ కాలర్ లొకేషన్. ఒకసారి వెహికల్ వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు ఎక్కడుంది, ఎక్కడి నుండి కాల్ వచ్చింది అనేది లొకేట్ చేయడం అనేది కొద్దిగా కష్టమైన పని. అయితే టెక్నాలజీ ఇవాల్వ్ అవుతూ ఇప్పుడు మనము ఈ అడ్వాన్స్ ఏఎల్ఎస్, ఎల్బిఎస్ నుండి ఏఎల్ఎస్కి వచ్చాం. అయితే ఇంకా పిన్ పాయింట్గా చేయడానికి ఇంకా కొద్దిగా శ్రమ చేసే అవసరం ఉంది. సో అది కూడా తొందరలో వస్తుందని నేను భావిస్తున్నాను. వాయిస్ టు టెక్స్ట్ టెక్నాలజీ ముఖ్యంగా మీరు చూసారు ఇప్పుడే డెమో. డ్రోన్ అనేది ఇది చాలా నూతనమైన కార్యక్రమం. సో డ్రోన్ డిస్పాచ్ ఏదైతే ఉందో అది ఈ దేశంలోనే మొదటిసారిగా కమలాసన్ రెడ్డి అండ్ హిస్ టీమ్ తీసుకొచ్చినందుకు, ఒక డెమో ఇచ్చినందుకు ఇప్పటికే 5 డ్రోన్స్ని వారు సేకరించారు. తొందరలో ఈ డ్రోన్ బేస్డ్ డిస్పాచ్ సిస్టమ్, డ్రోన్ బేస్డ్ 112 అండ్ డ్రోన్ బేస్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ డ్రోన్ బేస్డ్ క్రౌడ్ మేనేజ్మెంట్ అనే సిస్టమ్ తెలంగాణ పోలీస్లో మనం తీసుకురాబోతున్నామని మీ అందరికి తెలియజేస్తున్నాను. సో ఇది ఒక ప్రీకర్సర్, ఇది ఒక ముందుగా డెమో అనేది వీరు ఈరోజు చూపించారు. ముందొచ్చే రోజుల్లో విస్తృతంగా ఈ డ్రోన్ టెక్నాలజీని మేము వాడబోతున్నాము. ఇప్పటికే బందోబస్తులలో